ప్రేమగల పరలోకమందున తండ్రి, మా గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మీ ప్రజలుగా ఉండడానికి మమ్మల్ని పిలిచిన మా ప్రేమగల దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎల్ షదాయ్ సంఘంతో కలిసి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు, మీ వాక్యం వినుటకు ఇచ్చిన ఈ తరుణం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేయండి, మీ మాటలు మాకు వినిపింపచేయండి, మాతో మాట్లాడండి. ప్రభువా, మీరు పిలిచిన పిలుపును అందుకొని మిమ్మను ఎంతో నమ్మకంగా వెంబడించేవారుగా మమ్మల్ని చేయండి. వచ్చిన ఈ చిన్న బిడ్డలను ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. యవనస్తులు ప్రభువా, లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఎన్నో స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ స్వరాలన్నింటినీ తృణీకరించి మంచి కాపరి స్వరం వినగలిగి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించేవారిగా వీరిని ఒక్కొక్కరిని తయారు చేయమని వేడుకుంటూ, ఈ మధ్యాహ్న కాలం మాకు ఇచ్చినందుకై మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. It's bending a little too much, I think. Huh? Yeah. Now it's all right. మన బైబిల్స్లో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. Book of Hebrews chapter 11. Book of Hebrews chapter 11, and we will read verse 24 to 28. 24 నుంచి 28 వరకు. Hebrews chapter 11 verse 24 to 28. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 28 వరకు. నేను ఇంగ్లీష్లో చదువుతాను. 24వ వచనం, 25వ వచనం మీరందరూ కలిసి చదవండి, అలా మార్చి 28 వరకు. By faith Moses, when he was grown up, refused to be called the son of Pharaoh's daughter. He considered the reproach of Christ greater wealth than the treasures of Egypt, for he was looking to the reward. By faith he kept the Passover and sprinkled the blood so that the destroyer of the firstborn might not touch them. We will also read the two verses which we read yesterday. నిన్న చదివిన రెండు వచనాలు కూడా చదువుదాం చూడండి. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. 2 Peter chapter 1 verse 10, related to our topic on calling. 2 Peter chapter 2 verse 10. I'll read it. All of us will join and read together. Chapter 1. 2 Peter chapter 1 verse 10. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. Therefore, brothers, be all the more diligent to confirm your calling and election, for if you practice these qualities, you will never fall. 1 John chapter 3 verse 1. మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం. Behold what manner of love the Father has bestowed upon us, that we should be called the children of God. నిన్న మధ్యాహ్నం నుంచి మనం దేవుడు మనకు క్రీస్తునందు ఇచ్చిన పిలుపును గురించి నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు క్రీస్తునందు మనకిచ్చిన పిలుపును గురించి నేర్చుకుంటున్నాం. లోకంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, మీరు రండి, నా ప్రజలుగా జీవించండి అని అంటున్నాడు. ఇందాక పాడారు మీరు, హియర్ ద స్పిరిట్ కమ్, హియర్ ద స్పిరిట్ కాల్ అని అన్నారు. దేవుడు లోకంలో ఉన్న ప్రజలందరినీ తన ప్రజలుగా ఉండడానికని పిలుచుకుంటున్నాడు. కానీ అందరూ ఆయన స్వరాన్ని వినరు. ఒకవేళ స్వరం విన్నా కానీ దాన్ని అంగీకరించి దానికి ఒప్పుకొని, ప్రభువా మేము నీ ప్రజలుగా ఉంటామని అంగీకారం చూపించేవారు కూడా చాలా తక్కువ మంది. అందుకొరకే ఆ పిలుపును ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించాడు.
దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి ఎందుకు పంపించాడంటే ఆయనే మానవుడిగా భూమి మీదకి వచ్చి మనుషులందరినీ పిలుస్తున్నాడు, రండి పాపభారం మోసుకొనుచున్న సమస్త ప్రజలారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు. మీరు నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని పిలిచాడు. ఇప్పుడు మనం చదివిన ఆ వాక్యంలో 1 యోహాను 3వ అధ్యాయం 1, 1 John chapter 3 verse 1 also tells us about God's call. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో చూడండి అని రాసింది అక్కడ. Behold what manner of love the Father has bestowed upon us. ఇంకో మాట అక్కడ ఏమని రాసిందంటే lavished upon us. Behold what manner of love the Father has lavished upon us. తెలుగులో అంత బలమైన మాట లేదు. దేవుడు ఎంత ప్రేమను మన మీద కుమ్మరించాడో చూడండి. ఎందుకు కుమ్మరించాడు ఆ ప్రేమను? మనము ఆయన పిల్లలుగా ఉండడానికి కొరకు. He has bestowed his love upon us that we should be called the sons of God. దేవుని పిల్లలుగా పిలువబడాలనే ఉద్దేశంతో దేవుడు తన ప్రేమను మన కొరకు కనుపరిచాడు. కానీ చాలామంది వినరు, చాలామంది రారు. దేవుడిచ్చే పిలుపు ఏంటి అనేది మనం నిన్నటి నుంచి గమనిస్తున్నాం. వీఆర్ లుకింగ్ అట్ what is meant by the calling, by the call that God gives us. నిన్న చాలా విషయాలు చెప్పాను. నేనేమన్నానంటే ముఖ్యంగా God calls all of us to be his people. God calls us to himself in and through Christ. తన కుమారుడైన యేసుక్రీస్తులో తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన ప్రజలుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఇది దేవుని పిలుపు. దీన్ని ఏమంటారంటే, నేనేమన్నానంటే ఇంగ్లీష్లో ప్రైమరీ కాల్. దిస్ ఇస్ ద ప్రైమరీ కాల్. ఇది దేవుడిచ్చే ప్రథమ పిలుపు, మనుషులకందరికి ఇచ్చే పిలుపు. God's primary call is that come and be my children, come and be my people. ఈ ప్రైమరీ కాల్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అని కూడా చెప్పాను. ఈ ప్రైమరీ కాల్, దిస్ ప్రైమరీ కాల్ is given to everyone. Understanding this primary call is important. This call means we not only become the people of God, it also means the call to discipleship. దీన్నే శిష్యత్వానికి పిలిచే పిలుపు అని కూడా అంటారు. యేసు ప్రభు శిష్యులను పిలిచాడు, రండి నన్ను వెంబడించండి అన్నాడు. ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అన్నాడు. ఎవరైనా తమను తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని నన్ను వెంబడించడానికి ఇష్టపడకపోతే వాళ్ళు నా శిష్యులు కానేరరు అని అన్నాడు. యు కెనాట్ బి మై డిసైపుల్స్ అని అన్నాడు. అంటే ఇఫ్ యు వాంట్ టు లిసన్ టు దిస్ కాల్, ఈ పిలుపును విని దాన్ని అంగీకరించాలంటే దానికి ఒక కండిషన్ ఉంది, దానికి ఒక షరతు ఉంది. యు మస్ట్ డినై యువర్ సెల్ఫ్, యు మస్ట్ టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి అనే ఆ షరతును కూడా తీసుకోవాలి. ఇది దేవుడు అందరికిచ్చే పిలుపు. ఈ పిలుపు మనకేం చేస్తుందంటే, వాట్ డస్ దిస్ కాల్ డూ? ఈ పిలుపు ఏం చేస్తుందంటే అది మన జీవితానికి ఉద్దేశాన్ని ఇస్తుంది. దిస్ కాల్, ఈ ప్రైమరీ కాల్, దిస్ ప్రైమరీ కాల్ గివ్స్ us a purpose for life. Many people don't know the purpose of their life. What are you living for? అంటే they don't know. లియో టాల్స్టాయ్ అని రష్యన్ నావలిస్ట్ ఉండేవాడు. ఆయన తన నావల్స్లో రాస్తూ ఒక దగ్గర ఏమంటాడంటే, వాట్ ఈజ్ లైఫ్ ఫార్? జీవితం ఎందుకు అని అన్నాడు. అని ఏమంటున్నాడంటే, ఈజ్ ఇట్ టు డై? మరణించడానికా? జీవించడం మరణించడానికా? జీవించడం మరణించడానికైతే ఇప్పుడే మరణిస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. జీవితం అంతా అయిపోయిన తర్వాత మరణించే బదులు ఇప్పుడే వెళ్ళిపోయి మరణిస్తే బాగుంటుంది కదా. కానీ అలా చేయడం మంచిది కాదని తెలుసు, జీవించాలి. కానీ దేని కొరకు నాకు అర్థం అవ్వట్లేదు అని అన్నాడు. అర్థమవుతుందా? హి సెడ్, వాట్ ఈజ్ లైఫ్ ఫార్? ఈజ్ ఇట్ టు డై? ఇఫ్ ఇట్ ఈస్ టు డై, దెన్ ఇట్ ఈస్ బెటర్ టు డై నౌ. వై లివ్ ఎట్ ఆల్? బట్ ఐ నో ఐ మస్ట్ లివ్. బట్ వాట్ ఫార్? చాలా మందికి తమ జీవితంలో ఉండే ఉద్దేశం ఏంటి, జీవితానికి అర్థం ఏంటో తెలియదు. అర్థం తెలియక చాలామంది ఉరిశిక్షలు వేసుకుంటుంటారు, లేక మత్తు పదార్థాలు తీసుకుంటుంటారు జీవిత అర్థం తెలియక.
దేవుడు మనకిచ్చిన ఈ ప్రథమ పిలుపు, రండి నా ప్రజలుగా ఉండండి అనే పిలుపు మన జీవితానికి ఉద్దేశాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ us the purpose to live. It gives us meaning for our existence. మన ఉనికికి అర్థాన్ని ఇస్తుంది. అది మొదటి విషయం మనం నిన్న చూసాం. రెండవది, ఇట్ గివ్స్ us a direction. It gives us orientation for living. ఇంతకు ముందు నేను లోకాన్ని వెంబడించాను, లోక ప్రజలు ఎలా జీవిస్తున్నారో అలా జీవించాను. ఇప్పుడు దేవుణ్ణి వెంబడిస్తాను, దేవుని ప్రజలుగా జీవిస్తాను. It gives us a direction for living, or it gives us orientation to life. It gives us focus. అంతేకాదు, దేవుడిచ్చే ఈ ప్రథమ పిలుపు మన జీవితానికి మోటివేషన్ ఇస్తుంది. ఇట్ గివ్స్ us motivation. It gives us confidence. Because I know what I am here for. Now I can live with confidence. I am motivated to live. God wants me to be His people. దేవుడు నన్ను తన ప్రజలుగా పిలుచుకున్నాడు, ఆయన ప్రజలుగా జీవించాలి. కాబట్టి అది నన్ను ప్రోత్సహిస్తుంది ఆయన కొరకు జీవించడానికి. దేవుడిచ్చే ఈ ప్రథమ పిలుపు మన జీవితానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దేవుడు మనల్ని ఆయన ప్రజలుగా ఉండడానికి పిలిచినప్పుడు దేని కొరకు పిలుస్తున్నాడంటే ఆయనతో సహవాసం చేయమని పిలుస్తున్నాడు, ఆయనతో సహవాసంలో ఉండమని పిలుస్తున్నాడు, ఆయనను వ్యక్తిగతంగా ఎరగాలని పిలుస్తున్నాడు. ఏదో దూరంగా మీరు నా ప్రజలు అక్కడ కూర్చోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను ఇక్కడ ఉంటాను అని అనట్లేదు. ఆయనతో సహవాసంలో ఉండి ఆయనను మనం తెలుసుకోవాలట. He wants us to be in fellowship with Him. He wants us to relate ourselves with Him. He wants us to know Him personally. He wants us to talk to Him and He will talk to us. ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని పిలుస్తున్నాడు. అందుకొరకే అది మనకు మోటివేషన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు, దేవుడిచ్చే పిలుపు మన జీవితానికి ఒక రిలేషన్షిప్ను కూడా చూపిస్తుంది, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగిస్తుంది. ది ప్రైమరీ కాల్ ఆఫ్ గాడ్ లీడ్స్ us into a personal relationship with Him. Can you imagine about a personal relationship with God, the creator of heaven and earth? సమస్తాన్ని సృష్టించిన దేవునితో వ్యక్తిగత సంబంధం. ఆయనను ఎరగొచ్చు, ఆయనను తెలుసుకోవచ్చు, ఆయనను నీకు తండ్రిగా కలిగి ఉండవచ్చు. ఇందాక మనం చదివిన వాక్యంలో 1 యోహాను 3:1 మనం తన సొంత బిడ్డలుగా ఉండడానికి పిలుస్తున్నాడు. He is calling us to be His own children. He will be, ఆయన ఏమంటున్నాడంటే, I will be your father and you shall be my sons and daughters. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు పిల్లలుగా ఉంటారు అని అంటున్నాడు. He calls us into a relationship, into a personal relationship. అది ఏమిస్తుందంటే, it gives us a sense of belonging and a sense of coherence to life. అది మనం దేవునికి చెందిన వాళ్ళం అనే ఆ అర్థాన్ని చూపిస్తుంది అందులో. అంతేకాదు, దేవుడిచ్చే పిలుపు ఏం చేస్తుందంటే, ఇట్ సెట్స్ బౌండరీస్ ఫర్ లైఫ్. మన జీవితానికి కొన్ని బౌండరీస్ని గీస్తుంది. దేవుడిచ్చే ఈ ప్రథమ పిలుపు మన జీవితానికి కొన్ని బౌండరీస్ ఉన్నాయనేది కూడా తెలియజేస్తుంది. అంటే ఈ బౌండరీస్ని నేను క్రాస్ చేయలేను. ఐ యామ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐ కెనాట్ క్రాస్ దీస్ బౌండరీస్. I belong to Him, so I cannot do anything else. నేను ఆయనకు చెందిన వాడను కాబట్టి ఇప్పుడు నేను ఎవరి కొరకు జీవించలేను, దేని కొరకు కూడా జీవించలేను. ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని నేను క్రయం ఇచ్చి కొన్నాను అని అంటున్నాడు. I have bought you with a price. Therefore you are not your own. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి నేను మిమ్మల్ని కొన్నాను కాబట్టి మీరు నావారు. మీరు నావారు కాబట్టి ఇప్పుడు నా కొరకు జీవించాలి, మీ కొరకు కూడా జీవించుకోలేరు. యూ కెనాట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెనాట్ లివ్ ఫర్ ఎనీవన్ ఎల్స్, యూ కెనాట్ లివ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఈ ప్రైమరీ కాల్, ఈ దేవుడు ఇచ్చిన ఆ ప్రథమ పిలుపు ఏం చేస్తుందంటే, మన జీవితానికి కొన్ని బౌండరీస్ని గీస్తుంది. ఆ బౌండరీస్ సరిహద్దులను గీస్తుంది. ఆ సరిహద్దులను దాటి వెళ్ళిపోలేము మనం. ఎందుకు? నేను దేవుని వాడను కాబట్టి.
I belong to him. ఏ విధంగానైతే ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండియన్, మీరు భారతదేశానికి చెందిన వారైతే మీరు ఆ బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోలేరు. వీసా లేకపోతే దాన్ని దాటి వెళ్ళలేరు. యూ హ్యావ్ టు బి ఇన్సైడ్ దిస్ కంట్రీ ఓన్లీ. అది దాటి వెళ్ళాలంటే ఆ దేశం వాళ్ళు మీకు వీసా పర్మిషన్ ఇవ్వాలి, మా దేశంలోకి మీరు రావచ్చు అని. ఆ పర్మిషన్ లేకపోతే అక్కడికి వెళ్ళలేరు. వెళ్తే వాళ్ళు పట్టుకొని జైల్లో పెడతారు. Like that, if you are a child of God, God gives you boundaries for life. You cannot go there. You cannot do this. You are mine. The word of God says, you are not your own. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకున్నవారు, కొనబడ్డారు కాబట్టి. కానీ మనమేమో మన కొరకే జీవించుకుంటాం. మనం దేవుని ప్రజలం అని చెబుతూ మన కొరకు జీవించుకుంటున్నాం. ఇతరుల కొరకు జీవిస్తున్నాం. కొన్నిసార్లు వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటున్నారు అనే ఉద్దేశాలతో జీవిస్తున్నాం. కానీ దేవుడు నా గురించి ఏమంటున్నాడు అనే పట్టింపు లేకుండా చాలామంది జీవిస్తున్నారు. దేవుడిచ్చే ప్రథమ పిలుపును తీసుకున్న వ్యక్తి దేవుని కొరకు జీవిస్తాడు. అంటే మన మీద వ్రాయబడింది, ముద్ర వేయబడింది, దిస్ పర్సన్ బిలాంగ్స్ టు గాడ్ అని. ఏ విధంగానైతే మనకేదైనా బుక్ ఉంటే ఆ బుక్ మీద పేరు రాసేసుకుంటారు. పేరు రాసుకుంటే అర్థం ఏంటి? ఇట్ బిలాంగ్స్ టు యూ. ఇట్ ఈస్ యువర్ నేమ్ ఈజ్ ఆన్ ఇట్. ఓన్లీ యూ కెన్ కీప్ ఇట్. ఐ కెనాట్ టేక్ ఇట్ విత్ మీ. ఇఫ్ ఐ టేక్ ఇట్, ఐ బికమ్ అ రాబర్, ఐ బికమ్ అ స్టీలర్. అట్లే వెన్ గాడ్ కాల్స్ అస్, దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పేరు మన మీద రాస్తున్నాడు. యు ఆర్ నాట్ యువర్ ఓన్ అని అంటున్నాడు. సో వీ బిలాంగ్ టు హిమ్. హీ సెట్స్ ద పారామీటర్స్ ఫర్ లైఫ్. అంతేకాదు, ఈ పిలుపు ఎటువంటి పిలుపు అంటే ఇది సంపూర్ణమైన పిలుపు. ఇట్ ఈస్ అ ఫుల్ అండ్ అ కంప్లీట్ కాల్. అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో నేను ఒక మాట యూజ్ చేశాను, ఇట్ ఈస్ అ ప్యాకేజ్ డీల్. మనం షాప్స్కి వెళ్తే ఈ రోజుల్లో ఏమంటున్నారంటే, మీరు ఒక షర్ట్ కొనుక్కుంటే 2 షర్ట్స్ ఫ్రీగా ఇస్తామని అంటున్నారు. అఫ్ కోర్స్ 2 షర్ట్స్ కాస్ట్ ఒకదాని మీద పెడతాడు, అది వేరే సంగతులండి. కానీ ఒక షర్ట్ కొంటే 2 షర్ట్స్ ఇస్తామంటాడు. అంటే ఇది కొనకుండా ఇది తీసుకుంటామంటే రాదని అంటాడు. మీకు తెలుసు కదా, ఒక జోక్ చెప్తుంటాడు. ఒకడు హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబార్ తెమ్మన్నాడట. ఆ ఇడ్లీ సాంబార్ చట్నీస్ తెచ్చిన తర్వాత దీనికి ఎంత అని అడిగాడట. 10 రూపీస్ పర్ ప్లేట్ సార్ అన్నాడంట. మరి సాంబార్ను చూపించి దీనికి ఎంత అంటే దీంతో ఫ్రీగా వస్తుంది సార్ అన్నాడంట. చట్నీ చూపించి దీనికి ఎంత అంటే దీంతో ఫ్రీగా వస్తుంది అంటే ఇడ్లీ తీసుకపోయి ఫ్రీ ఉంచేసేయనంటే రాదని అన్నాడట. అర్థమైంది కదా? ఇట్ ఈస్ అ ప్యాకేజ్ డీల్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద కాల్, మీరు దేవుడిచ్చే పిలుపును అంగీకరిస్తే దానితో పాటు కొన్ని ఉన్నాయి. ఏంటిది అని అంటే, దేవుడు మన పోషణ గురించి ఆయన పట్టించుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సస్టెనెన్స్. మన భద్రత గురించి కూడా ఆయనే పట్టించుకుంటాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెక్యూరిటీ. మన గౌరవ అవసరతలు, మన గుర్తింపు అవసరతలు కూడా ఆయన పిలుపులోనే ఉన్నాయి. మీరు నా ప్రజలు కాబట్టి మీ పోషణ గురించి నేను చూసుకుంటాను, మీ అన్నపానముల గురించి నేను చూసుకుంటాను, మీ భోజన అవసరతలు నేను చూసుకుంటాను. మీరు నా ప్రజలు కాబట్టి మీ భద్రత నేను చూసుకుంటాను, నేను కాపాడుతాను మిమ్మల్ని, నా దూతలను మీకు కావలిగా ఉంచుతాను అని అంటున్నాడు. మీకు ఏ అపాయము మీ దగ్గరికి రాదు అని అంటున్నాడు. ఎందుకు? ఆ ప్రథమ పిలుపును అంగీకరించినందుకు. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ప్రైమరీ కాల్, లార్డ్ ఐ వాంట్ టు బి యువర్ పీపుల్, దెన్ యూ గెట్ సస్టెనెన్స్, యూ గెట్ సెక్యూరిటీ, యూ గెట్ ఐడెంటిటీ. నీకు పోషణ, భద్రత, గుర్తింపు అన్నీ అందులో ఉన్నాయి. గుర్తింపు ఏంటి అంటే, దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. వీళ్ళు దేవుని ప్రజలు. సాతానుకు కూడా తెలిసిపోతుంది. అందుకొరకే సాతాను దేవుని ప్రజలుగా ఉండకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దేవుని ప్రజలుగా, దేవుని పిలుపు వినకుండా వాడు మన చెవులను మందగిల్లపరుస్తాడు. Satan tries to prevent you from coming to God because he knows once you accept the call, you don't belong to him, you belong to God. So if you accept the primary call, ప్రథమ పిలుపును మీరు పొందితే, you are God's. God will take care of everything. He will take care of your food, he will take care of your clothes, he will take care of your security, he will take care of your identity, he will take care of everything. కానీ listen to me carefully, many Christians, even after they become believers, they are worried about their food and clothes, they are worried about their security, they are worried about their status.
They are running to the world to get their status. They are running to the world to get their security. They are running to the world to get their sustenance. దేవుడు నేను చూసుకుంటాను అంటే, అవును ప్రభువా నాకు కావాలి అని చెప్పి దేవుడిచ్చే పిలుపును పొందిన తర్వాత కూడా క్రైస్తవులు, విశ్వాసులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోషణ కొరకు, భద్రత కొరకు, గుర్తింపుల కొరకు లోకంలోనికి వెళ్తున్నారు. అవన్నీ తెచ్చేసుకొని దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో చూడండి అని చెప్పుకుంటున్నారు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు. లోకంలోకి వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా దేవుడిచ్చే అవసరం ఎందుకు? దాన్నే లోకత్వం అంటారు. అందుకొరకే అవి రాకపోతే నిరుత్సాహం, అవి వాటి కొరకే ప్రార్థనలు, వాటి కొరకే గుడికి రావడం, వాటి కొరకే వాగ్దానాలు. 1 జనవరి రాగానే నిండిపోతుంది ఇది. 31st నైట్ ఎందుకు వాగ్దానాలు తీయాలి? వాగ్దానంలో మంచి వాగ్దానం వస్తే మంచిది, రాకపోతే మళ్ళీ రిటర్న్ పోయి కిందకి పెట్టేసి పైనుంచి ఇంకోటి తీస్తాడు, లేకపోతే కింద నుంచి లాగుతారు వాగ్దానాలు. Why are all these promises? So that God will bless you. God says, if you are my people, I have already blessed you. You don't need anything else. I will take care of all your needs అని అంటున్నాడు. అందుకొరకే యేసు ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి, అవి విత్తవు, కోయవు, వడకవు, ఏం చేయవు, వాటిని నేను చూసుకోవట్లేదా? మిమ్మల్ని చూసుకునేది పరలోకమందున్న తండ్రి. మీ అవసరతలు ఆయనకు తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. అంటే ఈ ప్రథమ పిలుపును, దేవుడిచ్చే ప్రథమ పిలుపును తీసుకొని ఆయనను వెంబడిస్తే, ఆయన ప్రజలుగా మారితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చింతించే అవసరం లేదు, మీ అవసరతలు నేను చూసుకుంటాను. అంటే పనులు చేయరు, ఉద్యోగాలు చేయరని కాదు. పనులు చేసుకుంటాం, ఉద్యోగాలు చేస్తాం, కానీ అది ఉన్నా లేకున్నా, అది చిన్నదైనా పెద్దదైనా, ఎంత వస్తుంది అని వీటి గురించి విచారాలు కాదు. లేక నాకు మంచి డెసిగ్నేషన్ ఉందా లేదా, ప్రమోషన్ వచ్చిందా లేదా అనే వాటి గురించి కాదు బాధలు. దేవా, నన్ను నీ ప్రజలుగా చేసుకున్నావు, అంతే చాలు. నీ రాజ్యంలో ప్రవేశపెట్టావు, నాకు అంతే చాలు. ఈ లోకం నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు అనే ధైర్యంతో జీవించడం నేర్చుకోవాలి. దేవుని మీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. కానీ చాలామంది అది అర్థం చేసుకోక లోకం వెనక పరిగెత్తున్నారు. లోకస్తులు వేటి కొరకు ప్రయాసపడుతున్నారో వాటి కొరకే విశ్వాసులు కూడా ప్రయాసపడుతున్నారు. లోకస్తులు వేటి కొరకు జీవిస్తున్నారో వాటి కొరకే విశ్వాసులు కూడా జీవిస్తున్నారు. లోకస్తులు వేటి గురించి నిరుత్సాహం చెందుతారో వాటి గురించే వీళ్ళు కూడా నిరుత్సాహం చెందుతున్నారు. లోకస్తులు వేటి కొరకు ప్రార్థన చేస్తున్నారో వాటి కొరకే వీళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. అందుకొరకే దేవుని వాక్యంలో ఏమనుందంటే దాన్నే లోకత్వం అంటారు. దట్ ఈస్ కాల్డ్ వరల్డ్లీనెస్. వెన్ ఐ రన్ ఆఫ్టర్ ద థింగ్స్ that the people of the world are running after. If I pray for the things that the people of the world are praying for, if I live for the things that the people of the world are living for, if I am disappointed when I don't get them just like the people of the world, that is called worldliness. You are just living like the others. You are not living as God's people. దేవుని ప్రజలుగా జీవించట్లేదు. ఇది ఇట్ ఈస్ ఎ ఫుల్ అండ్ ఎ కంప్లీట్ కాల్. ఈ పిలుపు, దేవుడిచ్చే పిలుపు సంపూర్ణమైన పిలుపు. ఇందులో అన్నీ ఉన్నాయి. ఎవరైతే ఆయన చేత పిలువబడ్డారో వారి జీవితాల్లో నట దేవుడు ఎలా పనిచేస్తాడంటే సమస్తము సమకూడి జరిగేటట్టు చేస్తాడట. రోమా 8వ అధ్యాయం 28వ వచనం. ఇన్ రోమన్స్ చాప్టర్ 8 verse 28 it says, all things work together for good for those who are the called of God. దేవుని చేత పిలువబడిన వారి జీవితాల్లో సమస్తం సమకూడి జరిగేటట్టు దేవుడు వారి జీవితాల్లో పనిచేస్తాడు అని రాస్తుంది. God works actively in the lives of those people who are called so that everything works together for our good. దాన్ని మర్చిపోయి మనం తతమతం అవుతున్నారు. సర్కస్లు చేస్తారు, జిమ్నాస్టిక్స్లు చేస్తుంటారు దేవుని ప్రజలు కూడా, ఏంది అర్థం కాక లోకం వెనక పరిగెత్తుంటారు. దొరకట్లేదు అని ఏడుస్తుంటారు. మళ్ళీ ఉపవాస ప్రార్థనలకు వచ్చి కూడా వాటి గురించే ప్రార్థనలు. అదే లోకత్వం.
అందుకొరకే దేవుడు మన ఇచ్చే ఆ ప్రథమ పిలుపును అర్థం చేసుకోవాలి. యు మస్ట్ అండర్స్టాండ్ ద ప్రైమరీ కాల్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ ప్రైమరీ కాల్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఈ పిలుపు గురించి ఇంకా కొన్ని విషయాలు చూడండి. ఇట్ ఈస్ అన్ ఇంపెరేటివ్ కాల్. ఇది ఆయనకు లోబడవలసిన పిలుపు. ఇట్ ఈస్ ఎ కాల్ ఆఫ్ కమాండ్. ఇట్ ఈస్ ఎ కమాండ్ యాక్చువల్లీ. కమ్ unto me, all ye that labor and are heavy laden, I will give you rest. Come and follow me, and I will make you fishers of men. దేవుడిచ్చే పిలుపు ఆజ్ఞతో కూడిన పిలుపు. ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్ కాల్. ఇంపరేటివ్ కాల్ అంటే దానికి లోబడకుండా ఉండలేరు, లోబడి తీరాల్సిందే. మత్తయి అనే ఆయన సుంకరి. He was a tax collector. He was sitting at the table and collecting taxes. Suddenly Jesus came there and said, come and follow me. What did Matthew do? What did Matthew do? Lord, I will resign my job and I will settle all my accounts. I will get my pension and come అని అన్నాడా? No. He left everything and followed him అని ఉంది. అన్నిటిని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట, అంతే. ఎక్కడికి వెళ్తున్నావు మాథ్యూ, వేర్ ఆర్ యు గోయింగ్ అంటే, హీ హెస్ కాల్డ్, ఐ హ్యావ్ టు ఒబే, ఐఎమ్ గోయింగ్, దట్స్ ఆల్. పీటర్ అండ్ జేమ్స్ అండ్ జాన్, పీటర్ అండ్ ఆండ్రూ, జేమ్స్ అండ్ జాన్ వాళ్ళ ఫాదర్తో పాటు ఫిషింగ్ చేస్తున్నారు. ఫిషింగ్ చేస్తుంటే యేసుప్రభు అక్కడికి వచ్చాడు. కమ్ అండ్ ఫాలో మీ అన్నారు. అంటే వాళ్ళు ఏం చేశారట? దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ దేర్ ఫాదర్ and they followed him. They just left it and went behind him. That's all. Ante when God calls, it is the voice of the Creator. It is the voice of the King of Kings and the Lord of Lords. You cannot say no. దానికి లేదు, కాదు, తర్వాత చూస్తాను, ఆలోచించి చెప్తాను అనడానికి వీల్లేదు. దేవుడు పిలిచినప్పుడు they just obeyed. When God called, they just obeyed. One writer, Dietrich Bonhoeffer అని జర్మన్ రైటర్, సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఉండేవాడు. ఆయన ఏమంటున్నాడంటే, the call is everything. It brooks no disobedience. When he calls, you cannot reason it, you cannot discuss it, you have to just obey it, that's all. The call is all. ఆయన నన్ను వెంబడించండి, నా ప్రజలుగా ఉండండి అంటే సమస్తం లోకాన్ని విడిచిపెట్టాలి. ఎవరు ఏం చెప్పినా వినకుండా సమస్తాన్ని అక్కడ వదిలేసి, ప్రభువా నేను నీ ప్రజలుగా జీవిస్తాను అని ఆయన వెనక వెళ్ళడమే. It is an imperative call. This is not a call for full-time ministry. I'm not talking about ministry. I'm talking about following the Lord Jesus Christ. It is a call. It is an imperative call. అంతేకాదు, సెకండ్లీ, ఇట్ ఈస్ అ హోలీ కాలింగ్. ఇది పరిశుద్ధ పిలుపు. ఇట్ ఈస్ అ హోలీ కాలింగ్. యూ విల్ రీడ్ ఇన్ 2 Timothy chapter 1 verse 9. 2 తిమోతి 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది ఆ మాట. ఇట్ ఈస్ ఎ హోలీ కాలింగ్. హోలీ కాలింగ్ అంటే అర్థం ఏంటి? హోలీ అంటే సెపరేట్. నిన్ను నీవు వేరుపరచుకోవాలి. యూ కెనాట్ లివ్ విత్ అదర్స్. యూ కెనాట్ లివ్ లైక్ అదర్స్. వేరే వాళ్ళు జీవించినట్టు నీవు జీవించలేవు. వేరే వాళ్ళు తమ సమయాన్ని వేటి వెనక వెచ్చిస్తున్నారో వాటి వెనక నీవు నీ సమయాన్ని గడపలేవు. వేరే వాళ్ళు దేని కొరకు జీవిస్తున్నారో దాని కొరకు జీవించలేవు. ఇట్ ఈస్ ఎ హోలీ కాలింగ్. మీన్స్ యూ మస్ట్ సెపరేట్ యువర్ సెల్ఫ్. Even from your own family, you have to separate yourself. చాలా మంది రక్షణ పొందామంటున్నారు కానీ తమ కుటుంబాల్లోనే జీవిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాటిల్లోనే ఉంటున్నారు. అందుకొరకే కష్టాలు, అందుకొరకే అనుమానాలు, అందుకొరకే సమస్యలు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, whosoever loves his father or mother or brothers or sisters, even his own wife, more than me, he cannot be my disciple. Ante you must be ready to leave them also if they stop you from following the Lord. It is a holy calling. Means adi parishudhraina pilupu ante నిన్ను నీవు వేరుపరచుకోవాలి. యు మస్ట్ లెర్న్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్. అందుకొరకే సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 6 వి రెడ్ ఇట్ యెస్టర్డే. నిన్న మనం చదివాము 2 కొరింథీ 6వ అధ్యాయంలో. ఏమనుంది? 2 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనంలో
ఉంది చూడండి. Therefore go out from their midst, వారి మధ్యలో నుంచి వెళ్ళిపోండి, and be separate from them, వారి నుంచి వేరుగా ఉండండి, says the Lord, and touch no unclean thing, ఏ అపవిత్రమైన దానిని ముట్టుకోవద్దు, then I will welcome you, నేను అప్పుడు మిమ్మల్ని అంగీకరిస్తాను అంటున్నాడు. I will be a father to you and you shall be sons and daughters to me, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు. అది హోలీ కాలింగ్ అంటే. హోలీ కాలింగ్ అంటే నిన్ను నీవు వేరుపరచుకోవాలి. లోకస్తులు దేని కొరకు జీవిస్తున్నారో దాని కొరకు జీవించలేవు. లోకస్తులు వేటి వెనక పరిగెత్తున్నారో దాని వెనక పరిగెత్తలేవు. వాటి కొరకు ప్రార్థించలేవు కూడా. దేవా, నేను నీ వాడను, నేను నీ బిడ్డగా జీవిస్తాను. లార్డ్, ఐ బిలాంగ్ టు యూ, ఐ యామ్ యువర్స్, ఐ విల్ లివ్ యాజ్ యువర్ పీపుల్ అనే ఒప్పందం చేయాలి. ఇట్ ఈస్ ఏ హోలీ కాలింగ్. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలా జీవించట్లేదు. క్రైస్తవులు అంటున్నారు, విశ్వాసులు అంటున్నారు, కానీ గుడికి వెళ్తే సరిపోతుంది, బైబిల్ చదువుకుంటే సరిపోతుంది, ఆరాధన చేసి పైసలు అక్కడ చందా పెట్టలు వేసి వచ్చి నేను లోకం వెనక పరిగెత్తొచ్చు అనుకుంటున్నారు. పనికిరాదు అది. దేవుని రాజ్యంలో అది పనికిరాదు. అక్కడే నుండి ఇక్కడే నుండి అంటున్నాడు. 2 గుర్రాలను సవారి చేయలేవు. యు కెనాట్ రైడ్ 2 horses, the Lord says. You can either ride the world or ride with God. You can either worship God or worship money. You cannot worship 2 at a time. It is a holy calling, means you must separate yourself from the world. You cannot be like the people of the world. Thirdly, it is a high and a heavenly call. ఇది ఎంతో ఎత్తైన పరలోకపు పిలుపు అని బైబిల్లో చెప్పబడుతుంది. ఫిలిప్పీ 3:14 హెబ్రీ 3:2 ఫిలిప్పీ 3:14 హెబ్రీ 3:2 ఏమనుందంటే ఇట్ ఈస్ ఎ హోలీ కాలింగ్, ఇట్ ఈస్ ఎ హై కాలింగ్. చాలా ఉన్నతమైన పిలుపు ఇది. ఇది పరలోకం నుంచి ఇవ్వబడిన పిలుపు. What does it mean? God is calling you with a high calling. Don't run behind the world. Don't accept anything that this world gives. Say no to it. Listen to me carefully. తెలుగులో కూడా చెప్తాను. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఆ ఉన్నతమైన పిలుపును పొందిన వ్యక్తి ఇక అంతకంటే తక్కువ వాటి కొరకు జీవించడు. చరిత్రలో ఒక ఉదాహరణ ఉంది. ఒక రోమన్ క్యాథలిక్ సెయింట్ ఉండేవాడు 11th centuryలో, సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అని. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలాని ఇటలీ దేశానికి చెందిన రాజు పిలిచి, ఐ వాంట్ టు సెండ్ యూ యాజ్ అన్ అంబాసిడర్ టు ఫ్రాన్స్ అన్నాడట. అంటే ఇగ్నేషియస్ ఏమన్నాడంటే, గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు ఫాలో హిమ్, ఐ విల్ నాట్ స్టూప్ డౌన్ టు బి అ కింగ్ అన్నాడట. దేవుడు నన్ను ఆయనను వెంబడించడానికి పిలిచాడు, నేను రాజుగా ఉండడానికి నన్ను నేను తగ్గించుకోను అని అన్నాడట. అర్థమైందా? God has called me. Saint Ignatius of Loyola was called by the king of Italy and offered a big position. He said, I will send you as an ambassador to France or some country, I don't remember exactly. Ignatius said to the king, King, remember, God has called me to belong to him. I will not stoop down to be a king. రాజుగా ఉండడానికి కూడా నన్ను నేను తగ్గించుకోను అన్నాడంట. అంటే రాజుగా ఉండడం అనేది కూడా చాలా చిన్న పొజిషన్ నాకు అని అర్థం. నేను దేవునికి చెందిన వాడును, దేవుని ప్రజల్లో ఒక వాడిని, నేను రాజుగా ఉండడం కూడా తక్కువే. When God has called you to be his people, why do you want to be called as under some caste category? When God has called you to be his people, why do you want to be called by the designations of the world, by the degrees of the world, by the status symbols of the world? చాలా మంది దేవుని ప్రజలమని చెప్పుకుంటూ లోకమిచ్చే పదవుల వెనక పరిగెత్తున్నారు. వాటి గురించి గొప్పగా చెప్పుకుంటారు, వాటి గురించి నిద్రను పోగొట్టుకుంటారు, వాటి గురించి తమ హెల్త్ను పోగొట్టుకుంటారు, వారి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. When God has called you to be his people, don't stoop down even to be a king in this world.
దేవుడు తన సొంత ప్రజలుగా నిన్ను పిలిస్తే ఈ లోకంలో, భూలోకంలో రాజుగా ఉండడం కూడా తక్కువే. It is a high and a heavenly call. In 1980s, early 1980s, actually late 1970s లో అమెరికాలో రొనాల్డ్ రీగన్ అనేట ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, దేర్ వాజ్ ఎ ప్రీచర్ ఇన్ అమెరికాలో ఒక ప్రీచర్ ఉండేవాడు, ఈవి హిల్ అని. హీ వాజ్ ఎ బ్లాక్ ప్రీచర్ బట్ అ వెరీ గుడ్ ప్రీచర్ అండ్ ఎవాంజలిస్ట్. ఒకసారి రొనాల్డ్ రీగన్, దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. రొనాల్డ్ రీగన్, ఈవి హిల్ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే రొనాల్డ్ రీగన్ ఈవి హిల్ను పిలిచి అన్నాడంట, సోవియట్ యూనియన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఐ నీడ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ టు గో యాజ్ అన్ అంబాసిడర్ టు రష్యా, టు మాస్కో. E.V. Hill, I want to offer that position to you. Will you go? Ante E.V. Hill said, "Sir, God has called me to belong to Him. I will not stoop down to be an ambassador." Annadu. The same words that Saint Ignatius ఏ మాటలైతే ఉపయోగించాడో అవే మాటలు ఈయన కూడా ఉపయోగిస్తున్నాడు. Ronald Reagan offered him the position of going as an ambassador to Moscow. And E.V. Hill said to Ronald Reagan, "Sir, God has called me to be an evangelist. I will not stoop down to be an ambassador of America." దేవుడు మనల్ని తన స్వంత ప్రజలుగా ఉండమని పిలిస్తే మనమేమో లోకమిచ్చే పదవులు, లోకమిచ్చే డిగ్రీస్ వెనక పరిగెత్తున్నారు. అవి రాకపోతే ఏడుస్తున్నారు, అవి రాకపోతే నిరుత్సాహం, అవి రావట్లేదని వాటి కొరకు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు కూడా. God has called you with a high calling, young people. If you are born again, if you are saved, you belong to God. You belong to the King of Kings and the Lord of Lords. Even if somebody gives you the position of a chief minister, even if somebody gives you the position of a chief secretary, even if somebody gives you the position of a director, it is still less than the position that God has given you. We are the sons of the true and the living God. Don't stoop down. Don't run behind the things of this world. అంటే ఆ ఉద్యోగాలు చేయొద్దు అనట్లేదు. అది వస్తే రాని, లేకపోతే రాకపోయింది, వస్తే వచ్చింది, లేకపోతే లేదు అనే మనసుతో జీవించాలి. Daniel became the prime minister of Babylon, but he did not gloat over it. He did not boast about it. He did not run behind it. దానియేలు నెబుకద్నెజర్ రాజ్యంలో లేక బబులోన్ రాజ్యంలో ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి పొజిషన్ వరకు వెళ్ళాడు, కానీ దాని కొరకు ఆయన ప్రయాసపడలేదు. అది రాకపోతే ఎట్లా అని ఏడవలేదు, దాని కొరకు ప్రార్థన కూడా చేయలేదు. ఆయన తీసుకున్న డెసిషన్స్ ఎలాంటివంటే అసలు ప్రైమ్ మినిస్టర్గా అవ్వకుండా ఉండాలి, అయినా కానీ ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఒక రాజు క్రింద కాదు, 3 రాజుల క్రింద ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అందరూ ఒకే సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు కాదు, వేరే వేరే ఎంపైర్స్ క్రింద ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈవెన్ దెన్ హీ డిడ్ నాట్ బోస్ట్ అబౌట్ ఇట్, ఈవెన్ దెన్ హీ డిడ్ నాట్ ఫ్లాంట్ ఇట్, హీ డిడ్ నాట్ గో అరౌండ్ టెల్లింగ్ పీపుల్ హౌ బిగ్ ఐ యామ్, నేను ఎంత పెద్దోన్నో చూడండి అని చూపించుకోలేదు. అంటే ఇట్ డిడ్ నాట్ అఫెక్ట్ హిమ్, ఇట్ జస్ట్ డజంట్ మ్యాటర్ అన్నట్టు జీవించాడు. అందుకొరకే నేనేమంటున్నానంటే క్రైస్తవుల మధ్య చాలా లోకత్వం వచ్చేసింది. లోకం ఇచ్చే పదవులు వెనుక వెళ్తున్నారు, వాటి కొరకు అన్ని కాంప్రమైజెస్ చేస్తున్నారు. అబద్ధాలు చెప్పడానికి, లంచాలు ఇవ్వడానికి, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు లోకం ఇచ్చే పదవుల కొరకు, లోకం ఇచ్చే భద్రతల కొరకు, లోకం ఇచ్చే జీతాల కొరకు. దాన్నే లోకత్వం అంటారు. అంతేకాదు వాటి గురించి బోస్ట్ చేసుకుంటారు. ఆయన వచ్చాడు చూడండి, ఆయన డైరెక్టర్ అని చెప్పుకుంటుంటారు. ఈ డైరెక్టర్ అనగానే స్టేజ్ల మీద కూర్చోబెడతారు వాళ్ళను, లేకపోతే వాళ్ళకు మినిస్ట్రీ ఇవ్వాలి అని అనుకుంటుంటారు. హెబ్రోన్ అందుకొరకే సగం పాడైపోయింది. అలాంటి వాళ్ళను లీడర్స్లోనికి తీసుకున్నందుకే పెద్ద పెద్ద డెసిగ్నేషన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళే అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది. దేవుడిచ్చిన స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయకపోతే, ఆ ఈక్వాలిటీని మెయింటైన్ చేయకపోతే, ద హౌస్ ఆఫ్ గాడ్, ద పీపుల్ ఆఫ్ గాడ్ విల్ బి రూయిన్డ్. యు ఆర్ బ్రింగింగ్ ద వరల్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. God has given us a high and a heavenly call. Don't run behind the positions of this world. If it is there, it is all right.
You are not elated about it. If it is not there, you are not discouraged about it. ఈ లోకం ఇచ్చే పదవులు ఉంటే పర్వాలేదు, లేకున్నా పర్వాలేదు అని జీవించడం నేర్చుకోవాలి. లోకం ఇచ్చేది ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు అన్నట్టు జీవించాలి. వాటి వెనక పరిగెత్తి జీవితాలను పాడు చేసుకోవడం, మన కుటుంబాలను పాడు చేసుకోవడం, ఎంతోమంది అలాంటి జీవితాల్లో ఉన్నారు. God has given you a high and a heavenly call. Hold on to it. అంతేకాదు, నాలుగవది, it is a corporate call. It is a corporate call. ఇది సామూహికంగా దేవుడు మనకందరికీ కలిపి ఇచ్చిన పిలుపు ఇది. He calls us individually, but he calls us to be a people of God. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. కానీ వ్యక్తిగతంగా ఎందుకు పిలుస్తున్నాడంటే సామూహికంగా మనం అందరం కలిసి దేవుని ప్రజలుగా ఉండాలని పిలుస్తున్నాడు. ఒకరే దేవుని ప్రజలుగా ఉండాలని కాదు. ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ కాల్. సామూహికమైన పిలుపు, సామాజికమైన పిలుపు. మనం అందరం కలిసి దేవుని ప్రజలం అంటే అర్థం ఏంటి? అందుకొరకే నిన్న చెప్పాను, ఈ చర్చ్ అంటే, సంఘము అంటే గ్రీక్ భాషలో ఎక్లీసియా అంటే అర్థం కాల్డ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, లోకంలో నుంచి పిలువబడిన ప్రజలు అని అర్థం. సంఘము అంటే ఎవరంటే లోకంలో నుంచి బయటికి పిలువబడ్డారు. ఇప్పుడు వీళ్ళు దేవుని ప్రజలు, లోకంలో ఉన్నారు కానీ లోకస్తుల్లాగా జీవించరు. లోకంలో ఉన్నారు కానీ లోకానికి సంబంధించిన వారు కాదు, వీళ్ళు దేవుని ప్రజలు. ఇది సామూహికమైన పిలుపు. సామూహికమైన పిలుపు అంటే అర్థం ఏంటంటే మనం ఒకరికి ఒకరం బాధ్యులం, దేవునికి బాధ్యులం, ఒకరికొకరం బాధ్యులం. We are responsible to one another. We are responsible to God, but we are also responsible to one another. We are accountable to God, but we are also accountable to one another in the body of Christ. క్రీస్తు శరీరంలో మనం ఒకరికి ఒకరం బాధ్యత వహించే వాళ్ళం, బాధ్యులం. We belong to one another. మనం ప్రభువుకు చెందిన వాళ్ళం. అంతేకాదు, మనం ఒకరికి ఒకరం చెందిన వాళ్ళం. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు. రొట్టె విరుచుకలో అర్థం ఏంటంటే, రొట్టె విరిచినప్పుడు, విరిచి దాంట్లో పాలు పొందినప్పుడు మనం ఏం చెబుతున్నా అంటే, ప్రభువా ఇది నీ శరీరానికి సాదృశ్యం. నీ శరీరం అంటే నేను నీ శరీరంలో భాగం, మేమంతా నీ శరీరం ప్రభువా. ఈ శరీరంలో నేను ఒక భాగం, నేను నీకు చెందినవాడను. నీకు చెందినవాడని మాత్రమే కాదు, ఇక్కడ నా చుట్టూ కూర్చున్న నా సహోదరులకు అందరికీ చెందినవాడను. I belong to you, I belong to your people, and they belong to me. అని we are declaring it. ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు మనం ఆ ఒప్పందం ఒప్పుకుంటున్నట్టు అర్థం. ఏమంటున్నావు అంటే, ప్రభువా నేను నీ వాడను, నేను సంఘానికి కూడా చెందినవాడను, ఈ ప్రజలకు చెందినవాడను అని ఒప్పుకోవడం. We belong. Your life flows in me, your life flows in him, in her, and in him. With your same life flows in us. So I belong to you, I belong to them. It is a corporate call. It is not for individualism. Individual గా, ఇండిపెండెంట్ గా ఉండడానికి కొరకు వచ్చిన పిలుపు కాదు ఇది. లేక నేను ఎవరికి చెందినవాడని కాదు, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను, నేను దేవునికి ఒక్కనికే బాధ్యుడను అని చెప్పడానికి వీల్లేదు. ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఐ మేక్ మై సెల్ఫ్ అకౌంటబుల్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంతేకాదు, ఐ డోంట్ థింక్ ఐఎమ్ స్పెషల్, మోర్ స్పెషల్ దాన్ ఎనీవన్ ఎల్స్. చాలామంది కొంతకాలం అయిపోయిన తర్వాత మేము వేరే సంఘాలన్నిటికంటే చాలా స్పెషల్ అన్నట్టు మారిపోతుంటారు, మేము వేరే క్రిస్టియన్స్ కంటే స్పెషల్ అన్నట్టు మారుతుంటారు. All those who are called by God are equal. There is no one special, no one super special. We all belong to the body of Christ. అంతేకాదు, this call, we are called, God has called us by his grace. తన కృప ద్వారా మనల్ని పిలిచాడు. 2 తిమోతి 1:9 ఆ మాట ఉంటుంది. He has called us by his grace. తన కృపలో మనల్ని పిలిచాడు. అంటే there is no room for boasting. దేవుడు నన్ను పిలిచాడంటే ఆయన కృపచేత పిలిచాడు. అది నన్ను దీనుడిగా చేయాలి, తగ్గించుకొని జీవించడానికి. నాలో ఏ యోగ్యత లేకున్నా తండ్రి నీవు నన్ను పిలిచావు.
Although I don't have any merits, any qualifications, Father, Lord, you have called me in grace. Therefore, I will remain humble. ఈ పిలుపు మనకేం చేస్తుందంటే మనల్ని దీనులుగా ఉంచుతుంది. అంతేకాదు ఇది ఆయనకు కృతజ్ఞులుగా కూడా ఉంచుతుంది. ఇట్ మేక్స్ us to be grateful to him. Lord, when I don't deserve, you called me to be your people. I am grateful to you. I will live for you. I will love you. I will follow you. It makes us to be grateful. It makes us to be humble. Not only that, it is a call. It is a hopeful calling. We are called with a hope. ఒక నిరీక్షణ చేత పిలువబడ్డాము. ఎఫెసీ 1:18 ఉంది. నిరీక్షణ చేత పిలువబడ్డాము. We are called with a hope. Philippians chapter 3 verse 12 to 14 కూడా ఉంది. We are called with a hope. నిరీక్షణ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయనలాగా మనం మార్చబడతామనే నిరీక్షణ, ఆ రూపంలోనికి మనల్ని మారుస్తున్నాడనే నిరీక్షణ. కాబట్టి ఆ నిరీక్షణతో ఓపికతో జీవిస్తాము. We will live patiently for the coming of the Lord Jesus Christ, for his work to be completed. ఆయన పని ముగించడానికి కొరకు ఆ నిరీక్షణతో మనం జీవిస్తాం. ఇది దేవుడిచ్చిన పిలుపులో ఉన్న కొన్ని లక్షణాలు. ఆ లక్షణాల గురించి నిన్న చెప్పాను, ఈరోజు కొన్ని నేను ముగించాను. కానీ మనం ముందుకు వెళ్దాం. కొంచెం టైం ఉంది, ఈ టైంలో నేను ముగిస్తాను. కాలింగ్ అండ్ కెరియర్. ఈ లోకంలో జీవిస్తుంటే ముఖ్యంగా యవనస్తులుగా మీకు అర్థమవుతుంది, కెరియర్ అనేది చాలా ప్రాముఖ్యం అయిపోయింది ఈ రోజుల్లో. కెరియర్ అనేది ఎంత ప్రాముఖ్యం అయిపోయిందంటే 6th క్లాస్ నుంచే వాళ్ళని స్పెషల్ క్లాసెస్లో వేసి ఐఐటి కొరకు ప్రిపేర్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? 6th క్లాస్ నుంచే. మొన్న ఒక కాల్కటా నుంచి ఎవరినో వాళ్ళ కొడుకుని 6th క్లాస్లో, విశాఖపట్నంలో 6th క్లాస్లో చైతన్య కాలేజ్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయడానికి పంపిస్తే పర్ యానం 1.5 lakhs అడిగారట 6th క్లాస్కి. ఐఐటికి ప్రిపేర్ చేస్తారు 6th క్లాస్ నుంచి. అది ఆ పిల్లోని కెరియర్ అన్నమాట. ఫర్ ఎ క్రిస్టియన్ there is only calling, there is no career. For a Christian there is only calling, there is no career. కెరియర్ లోకం చెప్పినటువంటి కెరియర్ లేదు. మన కెరియర్ అంతా కాలింగ్ లోనే. గుర్తుంచుకోండి ఇది. ఫర్ ఎ క్రిస్టియన్ there is only calling, there is no career. 2 కన్ఫ్యూజన్స్ జరిగినాయి క్రైస్తవుల మధ్య. ఏంటి ఈ 2 కన్ఫ్యూజన్స్ అంటే జాగ్రత్తగా వినండి. దోస్ హూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. there is a deviation. As a result, there is a confusion between calling and career. కాలింగ్ అండ్ కెరియర్ మధ్య కన్ఫ్యూజన్ వచ్చింది క్రైస్తవుల మధ్య. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, ఏం చేశారంటే ఈ కన్ఫ్యూజన్ బట్టి కొందరు కెరియర్ అండ్ కాలింగ్ ని సూపర్ ఇంపోజ్ చేశారు. అంటే దే కాల్ కెరియర్ యాజ్ దే ఆర్ కాలింగ్ నౌ. God has called me to be an engineer. God has called me to be a director. God has called me to be an IAS officer. God has called me to be a teacher. God has called me to be a doctor. They are taking a world's career and superimposing it with their calling. This is wrong. This is a deviation. This is a confusion. It will lead to lot of confusion among the people of God. It is already causing lot of confusion. It brings in worldliness. లోకత్వం తీసుకొస్తుంది ఇటువంటి థింకింగ్. కొందరు ఏం చేస్తున్నారంటే కెరియర్ కాలింగ్ వేర్వేరు, కానీ కెరియర్ చేయాలి, కాలింగ్ కూడా నిర్వర్తించాలి. కాబట్టి కొంత మినిస్ట్రీ, కొంత లోకం. కొంత మినిస్ట్రీ, కొంత కెరియర్. లేకపోతే కెరియర్ 55 years లేక 50 years వచ్చే వరకు కెరియర్, తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని కాలింగ్లోకి వస్తాను నేను అని అనుకుంటున్నారు. ఇట్ డస్ నాట్ వర్క్ దట్ వే. That kind of a thinking doesn't exist in the Bible. Take the example of Moses. Moses example తీసుకోండి. మనం ఇందాక చదివాము మోసెస్ గురించి. Moses, from when he was born, he was left in a river. ఆయనను ఒక నది దగ్గర విడిచిపెట్టింది తల్లి. ఫరో కూతురు వచ్చి తీసుకెళ్ళి ఆయన తన సొంత కూతురుగా పెంచింది. మోసెస్ పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మోసెస్కు తెలుసు, చిన్నప్పటి నుంచి తన తల్లి దగ్గర పెరిగినప్పుడు పాలు పోసి పెంచేటప్పుడు తల్లి ఏమని నేర్పించిందంటే,
బాబు నిన్ను దేవుడు పిలిచాడు అని చెప్పింది. దేని కొరకు పిలిచాడు అని అంటే తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి నిన్ను పిలిచాడని తల్లి నేర్పించింది. ఇప్పుడు ఐగుప్తులో జీవిస్తున్నాడు. ఐగుప్తులో ఎలా జీవిస్తున్నాడు? ఫరో కుమార్తె కొడుకుగా జీవిస్తున్నాడు. ఐగుప్తు బట్టలు వేసుకున్నాడు, ఐగుప్తు చదువు నేర్చుకున్నాడు, ఐగుప్తు భాషలు నేర్చుకున్నాడు, ఐగుప్తు డబ్బులు ఉపయోగిస్తున్నాడు, ఐగుప్తు హోదాలన్నీ అనుభవిస్తున్నాడు, ఐగుప్తు ఇచ్చే సుఖాలన్నీ అనుభవిస్తున్నాడు. పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చింది మైండ్లో. నేను ఎవరిని? Who am I? Am I a grandson of Pharaoh? Am I an Egyptian or am I a Hebrew? If I am not an Egyptian, why am I wearing all this? Then he remembered, my mother told me, I am a Hebrew. Hebrews are God's people. Hebrews are God's people. యూదులు దేవుని ప్రజలు, హెబ్రీయులు దేవుని ప్రజలు. మరి నేను ఎవరిని? Why am I here? My mother told me, I am God raised me to deliver the people of Israel from Egypt and take them to Canaan. So, what I should do now? If I am silent, నేను మౌనంగా కూర్చుంటే ఇక్కడ, ఫరోకు మనుమడిగా ఉంటే, ఫరో బట్టలు వేసుకొని, ఐగుప్తు బట్టలు వేసుకొని, ఐగుప్తు భోజనం చేస్తూ, ఐగుప్తు యవనస్తుడిగా నేను ఇక్కడే ఉంటే, మౌనంగా ఉంటే, ఫరోకు కొడుకులు లేరు, ఒకటే ఒక కూతురు. ఫరో చచ్చిపోతే నెక్స్ట్ ఫరో ఎవరు? నేనే. అప్పుడు నేను ఆ ఇశ్రాయేలు ప్రజలను విడిపించవచ్చు. దట్ ఈస్ మై కాలింగ్. సో ఐ విల్ రిమైన్ సైలెంట్. I will be like the Egyptians. I will enjoy all the comforts of Egyptians. I will enjoy all the pleasures of Egyptians. I will enjoy the identity of an Egyptian. I will remain silent. When I become Pharaoh, I will deliver the people of Israel. This is God's plan for me. This is God's purpose for me. Did Moses think like that? Moses ఆ విధంగా ఆలోచించాడా? What does it say in Hebrews chapter 11? When Moses came of age, మోషే వయసుకు వచ్చినప్పుడు ఏమని నిర్ణయం తీసుకున్నాడట? చెప్పండి, ఏమని నిర్ణయం తీసుకున్నాడు? He took a decision not to be called the son of Pharaoh's daughter. ఫరో కుమార్తెకు కొడుకుగా అనిపించుకోకుండా ఉండాలనే డెసిషన్ తీసుకున్నాడు. He took a decision to reject the identities of Egypt. ఐగుప్తు ఇచ్చే గుర్తింపును తృణీకరించాడు. నేను దేవునికి చెందిన దేవుని ప్రజలకు చెందినవాడను, ఐగుప్తుకు చెందినవాడను కాను. నేను మౌనంగా ఎలా ఉంటాను? I will reject the identity of Egypt. I will reject the positions of Egypt. I am not the son of Pharaoh's daughter. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే, if I take this decision, what happens? I have to leave Egypt. I have to run away. Then who will deliver the people of Israel? నేను ఈ డెసిషన్ తీసుకుంటే ఐగుప్తును విడిచిపెట్టాలి. ఐగుప్తు ఫరో ఒప్పుకోడు దీనికి. నేను విడిచిపెట్టాలి. విడిచిపెడితే మరి దేవుని ప్రజలను ఎవరు విడిపిస్తారు? అందుకొరకే నేను మౌనంగా కూర్చుంటాను అన్నాడా? లేదు. He took a decision. He weighed. ఆయన తూచాడట. ఐగుప్తులో ఉండే సుఖభోగాలు, ఐగుప్తులో ఉండే ఆయన ధనము, అవన్నీ కూడా బ్యాలెన్స్లో పెట్టాడట. ఒక దిక్కు ఐగుప్తును ఉంచాడు, ఒక దిక్కు దేవుని ప్రజలుగా ఉండడం అంటే ఏంటి అనేది ఉంచాడు. అప్పటికి దేవుని ప్రజలు అంత పెద్ద పొజిషన్ లేదు, చాలా దూరంగా వాళ్ళని పెట్టారు. బానిసత్వంలో జీవిస్తున్నారు. మేము బానిసలము. ఇటు సైడ్ ఏమో తరాజులో, ఇటు సైడ్ ఏమో బానిసలు, ఇటు సైడ్ ఏమో ఐగుప్తుకు చెందినవాడు. ఐగుప్తు ఎడ్యుకేషన్ పొందాడు. హీ వాజ్ ట్రైన్డ్ ఇన్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ఈజిప్ట్. హీ వాజ్ ట్రైన్డ్ టు బి అ వారియర్. ఏమంటారంటే ఆ రోజుల్లో ఆ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే, ఈ రోజుల్లో హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి MBA చేసినంత ఈక్వల్ అట.
హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంబీఏ చేసినంత ఈక్వల్ అది ఒక సైడ్ పెట్టుకున్నాడు. హిజ్ రికగ్నిషన్, హిజ్ ఐడెంటిటీ, హిజ్ పొజిషన్, హిజ్ కంఫర్ట్స్, హిజ్ పవర్, ఎవ్రీథింగ్ ఆన్ వన్ సైడ్ and his position as the people of God on the other side. He thought this is better than this. He rejected the positions in Egypt, even if it means I cannot deliver the people of Israel. దేవుని ప్రజలను నేను విడిపింపలేకపోయినా కానీ నేను మాత్రం దీనికి ఒప్పుకోను అన్నాడు. అంటే అర్థం ఏంటి? హీ రిజెక్టెడ్ ద కెరియర్ మోడల్ ఆఫ్ లివింగ్. హీ వెంట్ ఇన్ టు ద మోడల్ ఆఫ్ కాలింగ్. దేవుడిచ్చిన పిలుపును పట్టుకున్నాడు. గాడ్ హెస్ కాల్డ్ మీ టు బి హిస్ పీపుల్. I will reject whatever Egypt wants to offer me. This is what Christians are not doing today. They are running behind the world. They are superimposing calling and career. Or some people want to do both, this and that. Or some people wait until the age of 50, take voluntary retirement, or wait till the age of 60. After retirement we will do calling అని అనుకుంటున్నారు. That is not possible. మీకు నేను చెప్పేవి కోపంగా అనిపించవచ్చు, కష్టంగా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. You can go and verify it, you can go and study it and ask the Lord to teach you these truths. That doesn't mean you don't work to earn a living. You will work to earn a living, but you will not live by the identities of the world. You will not live by the securities of the world. లోకమిచ్చే గుర్తింపుల ద్వారా జీవించవు. లోకమిచ్చే భద్రతల ద్వారా ఆ భద్రతలను ఆశ్రయించి జీవించవు. దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవిస్తారు. కొందరు ఏం చేస్తున్నారంటే లోకంలో జీవిస్తే అది లోకత్వం అంటున్నారు కాబట్టి మినిస్ట్రీకి వచ్చారు. కొందరు లోకంలో ఉంటే అది లోకత్వం అంటున్నారు కాబట్టి దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఈ దేవుని పిలుపు అని చెబుతున్నారు చూడండి. చాలాసార్లు అది యాక్చువల్లీ దట్ ఈస్ ద ప్రైమరీ కాల్ దట్ గాడ్ గివ్స్ టు ఎవ్రీ వన్. ఇట్ ఈస్ నాట్ ద సెకండరీ కాల్. అందుకొరకే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సే గాడ్ ఈస్ కాలింగ్ మీ టు మినిస్ట్రీ అండ్ యూ ఆస్క్ దెమ్ వాట్ డస్ హీ వాంట్ యూ టు డూ. దే డోంట్ నో. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. గాడ్ డస్ కాల్ సమ్ పీపుల్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్. కొందరిని కొంత పని కొరకు దేవుడు పిలుస్తాడు. God called Moses to deliver the people of Israel. God called David to be the king over Israel. God called Jeremiah to be the prophet. God called Elijah and Elisha to be the prophet. God called Paul to be an apostle to the Gentiles. When God calls you, I'm talking about the secondary call. Ministry అనే కాల్ గురించి మాట్లాడుతున్నాను. When God calls for a work, he tells you what that work is. If you don't know what that work is, that means there is no call, no secondary call. You only have a primary call. చాలా మంది దేవుడు నన్ను పిలుస్తున్నాడు అంటారు కానీ ఏం చేయమంటున్నాడో తెలియదు. ఏం చేయమంటున్నాడో తెలియకపోతే దే ఆర్ కన్ఫ్యూజింగ్ ద ప్రైమరీ కాల్ యాజ్ ద సెకండరీ కాల్. If God calls you for a specific task, he will tell you what you should do. But the primary call is binding on everyone. దేవుడిచ్చే ప్రథమ పిలుపు అందరి మీద ఉంది. క్రైస్తవులందరి మీద ఉంటుంది. ఆయనను వెంబడించే, క్రీస్తును వెంబడించే వారందరి మీద దేవుని ప్రథమ పిలుపు ఉంది. అసలు దేవుని ప్రథమ పిలుపు ప్రాముఖ్యం. Secondary call God does not give to everyone. Only to a few he gives them a specific task to do. I want you to do this. I have chosen you for this task, fulfill it. That is a secondary task. It comes to very few people. But the primary call is for everyone. All the conditions of taking up the cross, all the promises belong to the primary call. They don't belong to the secondary call. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి దేవుడు నన్ను మినిస్ట్రీకి పిలుస్తున్నాడని చెప్పి ఏం చేస్తున్నారంటే అన్ని విడిచిపెట్టి మినిస్ట్రీకి అని వస్తున్నారు. ఎందుకో పిలిచాడో తెలియదు. ఏదో ఒక సంస్థలో జాయిన్ అవుతారు, మిషనరీ ఆర్గనైజేషన్స్లో జాయిన్ అవుతారు, లేక చర్చెస్లో, సంఘాల్లో జాయిన్ అవుతారు. ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళకు. దే డోంట్ నో వాట్ దర్ టాస్క్ ఇస్. దే డోంట్ నో వాట్ దర్ గిఫ్ట్ ఇస్. God does not call that way. That is a secondary call, which is a totally different thing. But primary call applies to everyone. That is the reason why, listen to me carefully, many people who come into the ministry also, they spoil themselves and they ruin their ministries. Whatever responsibility is given, it is ruined.
They spoil themselves and they spoil the people among whom they work. They make their ministry as their career. చాలా మంది మినిస్ట్రీని కెరియర్గా మార్చేసుకుంటున్నారు. మార్చేసుకొని లోకస్తులు వేటి వెనక పరిగెత్తున్నారు, వాటి వెనక వీళ్ళు కూడా పరిగెత్తున్నారు. లోకం ఇచ్చే వాటి వెనక వీళ్ళు కూడా పరిగెత్తున్నారు. మినిస్ట్రీకి వచ్చినామని చెప్పి పదవుల వెనక, గౌరవాల వెనక, లోకం ఇచ్చే వస్తువుల వెనక పరిగెత్తున్నారు మినిస్ట్రీలో ఉంటూ కూడా. అందుకొరకే ఈ టెలివిజన్ ప్రీచర్స్ అంతా డబ్బులు అడుగుతుంటారు. మీరు వచ్చి నాకు డబ్బులు ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్తారు. వేరే వేరే పద్ధతులు తీసుకొచ్చారు. ఫోటో పెట్టుకొని దానిని ముట్టుకుంటే ఈ స్వస్థత పొందుతారట. హ్యాండ్ కర్చీఫ్స్ అమ్ముతారు, పెన్స్ అమ్ముతుంటారు, పెన్సిల్స్ అమ్ముతుంటారు. ఒకడున్నాడు రాజమండ్రిలో, బాల్ పాయింట్ పెన్ 100 రూపీస్కి అమ్ముతాడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు. ఆ పెన్తో రాసి తప్పకుండా పాస్ అవుతారట. 100 రూపీస్, 2 రూపీస్కి వచ్చే పెన్ 100 రూపీస్కి అమ్ముతాడు. ప్రార్థన చేసి అమ్ముతాడు. ఇది మినిస్ట్రీని కెరియర్గా మార్చుకొని జీవించడం అంటే వీళ్ళకు పిలుపు లేదు, వాళ్ళకు పిలుపు లేదు, మినిస్ట్రీ లేదు. దే వాంట్ టు ఎర్న్ మనీ, దే వాంట్ టు బికమ్ రిచ్. దే ఎర్న్ crores, some of them. They drive around in BMW cars. They claim to be the servants of the Lord Jesus Christ who lived a simple life, but they drive in BMW cars. ఎవరు మన ఆయన పేరేంటి, what is that Good Morning Holy Spirit author? Benny Hinn. Benny Hinn has 7 private jets. 7 private jets. రీసెంట్గా 2010లో ఎవరు ఈమె జాయిస్ మయర్స్, తర్వాత ఇంకా కొందరు అందరు కలిసి ఆయన బర్త్డేకి ఇంకో జెట్ ప్లేనే గిఫ్ట్గా ఇచ్చారట. అండ్ హీఈస్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. I am telling directly and boldly because these are not servants of God. These are the enemies of the cross of Christ. They are not projecting a right image of what Christ is. అలాంటి వాళ్ళు ఇండియాలో కూడా ఎంతో మంది ఉన్నారు. మన హైదరాబాద్లోనే ఉన్నారు కొందరు, దగ్గర మన దరిదాపుల్లోనే ఉన్నారు కొందరు. అయితే డబ్బుల కొరకు జీవించేవాళ్ళు. దే మేక్ మినిస్ట్రీ యాజ్ కెరియర్ అండ్ లివ్ ఫర్ ఇట్. వాళ్ళు ఎక్స్ట్రీమ్కి పోయారులేండి. ఇంకా వేరే వేరే లెవెల్స్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం తక్కువగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. డబ్బుల కొరకు పదవుల కొరకు జీవించేవారు. దట్ ఈస్ నాట్ ద వే వీ కెన్ ట్రీట్ కాలింగ్. కాలింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. Career has nothing to do with it. You can fulfill your calling by being in the world, by working whatever job you are doing, by earning a living, but calling is primary. Career can never become the cornerstone of your life. Career can never become the cornerstone of your life. Calling decides everything. అందుకొరకే చివరిగా లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. డెసిషన్ మేకింగ్. మనం జీవితంలో డెసిషన్స్ తీసుకున్నప్పుడు హౌ డు వి టేక్ డెసిషన్స్? ఏవైనా డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లైఫ్స్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, యవనస్తులు ఉన్నారు, 10th క్లాస్ అయిపోయింది. షుడ్ ఐ జాయిన్ ఇన్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్? ఇంటర్మీడియట్ అయిపోయింది, షుడ్ ఐ డూ దిస్ ఆర్ షుడ్ ఐ డూ దాట్? గ్రాడ్యుయేషన్ అయిపోయింది, షుడ్ ఐ టేక్ దిస్ జాబ్ ఆర్ షుడ్ ఐ టేక్ దాట్ జాబ్? సో మెనీ డెసిషన్స్ ఆర్ దేర్. మ్యారేజ్ డెసిషన్స్ ఆర్ దేర్. Buying houses decisions are there. Are so many decisions people have to take. Even as believers we have to take those decisions. How do we take those decisions? We don't take decisions on the basis of career. We take decisions on the basis of calling. దేవుడు మనకిచ్చిన పిలుపుని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవాలి. జీవితంలో ఇచ్చిన డెసిషన్స్ ఏవైనా. నేను నా ఆర్టికల్స్లో రాశాను, మీరు కొందరు చదువుంటారు. నేను కొంతకాలం వెస్లీలో పనిచేస్తున్నప్పుడు మన అసెంబ్లీకి చెందిన ఒక పెద్ద ఎల్డర్ నన్ను పిలిచి ఏమడిగాడంటే, వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ యూ ఇన్ దట్ జాబ్ అని అడిగాడు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటంటే నేను అన్నాను, అంకుల్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్. గాడ్ హెస్ కెప్ట్ మీ దేర్, ఐఎమ్ దేర్, దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ హౌ మచ్ సాలరీ దే పే, వాట్ డెసిగ్నేషన్ దే గివ్. And I'm not worried about the future prospect. God has kept me there and I'm working there, that's all. I will be there as long as God keeps me there. దాని తర్వాత నేను అది వదిలేసి బెంగళూరుకి మినిస్ట్రీలో ఎవాంజలిస్ట్గా ఒక సంస్థలో జాయిన్ అయితే, నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి తండ్రి అనమాట.
నా భార్య తండ్రి ఆయన ఏమన్నా ఉత్తరం రాశాడంటే వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ అంటే ఐ రోట్ బ్యాక్ టు హిమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ గాడ్ హెస్ కెప్ట్ మీ హియర్ ఐ విల్ బి హియర్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ వాంట్స్ మీ టు బి హియర్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద సాలరీస్ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ద పొజిషన్ దట్ ఐ హోల్డ్ ఐ విల్ బీ వేర్ గాడ్ వాంట్స్ మీ టు బీ ఐ విల్ డూ వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ. దట్ ఈస్ ద వే వీ టేక్ డెసిషన్స్. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఈ కోర్స్ చేస్తే మంచి జాబ్ వస్తుందా, చాలా సాలరీ వస్తుందా. Recently my daughter was doing a course here and I was talking to one of my friends in America and my friend was asking, after this course does she get a very good job? Does she get a good salary? I told him she did not join the course because of salary. She joined the course because she feels the Lord led her into that course. He became silent. We don't join courses for the sake of salaries. Remember, we don't join courses for the sake of designations. Why? Because my salary, my designation, my sustenance comes from the Lord, not from my job. అందుకొరకే there is no career for a believer అని చెప్పాను. There is calling for a believer. Career cannot be the cornerstone of your life. The cornerstone of your life is your calling. దేవుడు మీకు ఇచ్చిన పిలుపు అది మీకు కార్నర్ స్టోన్. అందుకొరకే many people who claim to be in ministry join these different organizations and they fight and clamor for positions. That is happening even in assemblies. Everyone wants to be an elder. Everyone wants to be a trustee. Because they are worried about their positions. If you are a child of God, that is the highest position you can get. You are a heir of God and joint heir with Christ. దేవునికి వారసులు, క్రీస్తుతో తోటి వారసులు. ఇంకా అంతకంటే మంచి పొజిషన్ నీకు లోకంలో ఎవరు ఇవ్వలేరు. Why do you want to run behind these things? So decision making is not on salaries. Decision making is not on designations. Decision making is on, does Lord want me to go? I will go. Does Lord want me to do? I will do. Whatever the course is, whatever the job is. We sing that song. పాడుతుంటాం కదా మనం, when we walk with the Lord in the light of His word. Trust and obey, there is no other way. The last stanza says, what He says we will do, where He sends we will go. That is for every Christian. ఆయన ఏం చెప్తే అది నేను చేస్తాను, ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. జీతం ఎక్కున్నా తక్కున్నా అనేది కాదు, డెసిగ్నేషన్ మంచిదా కాదా అనేది కాదు, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయా లేదా అనేది కాదు. దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్తున్నాను అంతే. Look at Matthew chapter 6. Matthew chapter 6. I think I told you, I'll finish with this verse. Matthew chapter 6 verse 24. Matthew chapter 6 verse 24. మత్తయి 6వ అధ్యాయం 24వ వచనం చివరి మాట. You cannot serve God and mammon. మీరు దేవునిని సిరిని ఒకేసారి సేవించలేరు. అక్కడ సర్వ్ అనే మాట, ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ యాజ్ వర్షిప్. యూ కెనాట్ వర్షిప్ గాడ్ అండ్ వర్షిప్ మనీ. యూ కెనాట్ ఫాలో గాడ్ and follow money. That means, how will you take your decisions? You will not take decisions on the basis of money. You will not take decisions on the basis of security. You will not take decisions on the basis of designations or identity. You will take decisions on the basis of your worship of God. దేవుని ఆరాధించుటలో, దేవుని వెంబడించుటలో, దేవుని సేవించుటలో, దేవుని ప్రేమించడం ద్వారా నీవు నీ డెసిషన్స్ తీసుకుంటావు. అంటే ఆయన మీకు ఇచ్చిన ప్రథమ పిలుపు మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. లార్డ్, what do you want me to do? Where do you want me to go? I will go wherever you want me to. I will do whatever. The simplest of the work becomes great when God tells you to do. అది ఎంత చిన్న పని అయినా, అది దేవుడిచ్చిన పని అయితే అది దేవుని దృష్టిలో గొప్ప పని. లోకం దృష్టిలో చిన్న పని అనుకోవచ్చు, తక్కువ శాలరీ అనుకోవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ జాబ్ దట్ యూ క్యాన్ డూ. దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దాట్.
That is the reason why many Christians, many believers, when they take decisions on the basis of their salary, when they take decision on the basis of their designations, they not only lose the presence of God with them, they go into all kinds of problems and all kinds of difficulties, and they don't even know it, they don't even understand it. And they come and ask for prayer. Brother, please pray for me, I am going through this trial. Your trial is because of your wrong decision. If you took a decision on the basis of your calling, your life will be totally different. You will enjoy the presence of God. And when the presence of God is with you, you don't need anything else. You will be satisfied. So how do you take decisions? You will take decisions on the basis of your calling. God, Lord, you have called me to be your people. You have called me to be your son. You have called me to be your daughter. Now I am in this world. I have completed my SSC. I have completed my intermediate. Where do you want me? What do you want me to do? Where do you want me to go? I will do anything you tell me. In my case, na case lo, I knew God was calling me to be a preacher of the word of God when I was 10 years old. నేను నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే నాకు తెలుసు దేవుడు నన్ను దేవుని వాక్యం బోధకునిగా పిలుస్తున్నాడు అనే విషయం నాకు తెలుసు. అందుకొరకే నా 10th అయిన తర్వాత I asked the Lord, Lord, do I go now or should I join intermediate? And after my intermediate I asked again, Lord, should I go now or should I continue my education? And then after my graduation, again I asked the Lord, Lord, should I go now to be your preacher or should I continue my education? I will do wherever you want me to be. I will go wherever you want me to go. At that time, I told you yesterday, నిన్న చెప్పాను నేను నా డైరీలో రాసుకున్నాను, Lord, I will go wherever you ask me to go. I will do. In whatever condition you keep me, I will accept it. If you want me to go to a remote tribe, I will go. If you want me to be in a major city, I will be there. Place is not my decision, it is your decision, Lord. You send me, I am ready for it. Salary is not my decision, position is not my decision. I am your child. You tell me and I will just obey. That is the way, children of God, God's people. When you and I, listen to me carefully, my dear brothers and sisters, when you and I begin to live like this, the world will look at us and say, these are different people. They don't take decisions on the basis of money. They take decisions because God has called them. These are God's people. That is when your testimony will be safe. That is when you will have a right testimony. To have right testimony means to be in the will of God, where God wants you to be. You will not be worried about any danger. You will not be worried about any situation. If God is asking you to go, you will go, that's all. If God is asking you to be there, you will be there, that's all. What course of study one should take, what job one should do, where one should live, who and when one should marry, all these decisions are taken by the fact of our primary call. We cannot and should not decide on the basis of time and calendar or size or of the pay packet, of the size of the pay packet, or because of external beauty or appeal, even about whom we marry. Many times parents are worried about whom they should marry. They look at the designation of the boy, they look at the qualifications of the boy and want to decide. And many times they don't get right matches. They don't even wait upon the Lord and say, Lord, we are your people, what do you want me to do? Show us the right match. God will never let you down. He will show the right match. But we are taking decisions on these external characteristics, not on the primary call. You are called to be God's people. Live as God's people. మీరు దేవుని ప్రజలుగా ఉండడానికి పిలువబడ్డారు. దేవుని ప్రజలుగా జీవించండి. చివరిగా ఎఫెసీ 4వ అధ్యాయం. Last verse we will read and then we shall close. Ephesians chapter 4, verse 1. The second part of that verse, walk in a manner worthy of the calling to which you have been called. All of us together, Ephesians chapter 4, verse 1.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. I therefore, a prisoner for the Lord, urge you to walk in a manner worthy of the calling to which you have been called. దేవుడిచ్చిన పిలుపుకు తగినట్టుగా నడుచుకునండి, దేవుడిచ్చిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. అప్పుడే మీ టెస్ట్ మనీస్ సరిగ్గా ఉంటాయి, అప్పుడే దేవుని సన్నిధి మీతో కూడా ఉంటుంది, అప్పుడే దేవుని సమృద్ధిని అనుభవిస్తారు. మీకు కొరతలు ఉండవు, కొదవలు ఉండవు, అపాయాలు మీ గుడారాన్ని తాకవు. తాకడానికి వచ్చినా కొంత సమయానికే భయపెట్టిస్తాయి అంతే. దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యం. God is there with me, He has called me, I am in the will of God, He will take care అనే కాన్ఫిడెన్స్, అనే అష్యూరెన్స్ మీకుంటుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం.